ఫీవర్ చాలా స్ప్రెడ్ అవుతుంది కదా. ఈ వీడియోలో డెంగ్యూ ఫీవర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనిని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. డెంగ్యూ ఫీవర్ కాజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ అండ్ ప్రికాషన్స్. ఈ 4 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాజెస్. ఈ డెంగ్యూ ఫీవర్ జనరల్లీ మస్కిటోస్ ద్వారా వస్తుంది. డెంగ్యూ ఫీవర్ నుంచి సఫర్ అవుతున్న పేషెంట్ని మస్కిటోస్ బైట్ చేసి తిరిగి మరొకరిని బైట్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది బాడీలో ఎంటర్ అవుతుంది. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎడిస్ ఈజిప్ట్ అనే మస్కిటో ద్వారా వస్తుంది. డెంగ్యూ ఫీవర్ 1950లో ఫిలిప్పీన్స్ అండ్ థాయిలాండ్స్లో స్టార్ట్ అయింది. ఈ వైరస్ ఎంటర్ అయిన 4 to 6 డేస్లో సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ మస్కిటోస్ ఆఫ్టర్నూన్ టైంలో బైట్ చేస్తాయి. ఈ మస్కిటోస్ కాళ్ళు మరియు పాదాల మీద ఎక్కువగా బైట్ చేస్తాయి. సెకండ్, సిమ్టమ్స్. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ సిమ్టమ్స్, హై ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ చాలా హెవీగా ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, మనకి ఆకలి తగ్గిపోతుంది, ఐస్ బిహైండ్లో పెయిన్ ఉంటుంది, కఫ్ ఉంటుంది, గొంతు చేదుగా అనిపిస్తుంది, ప్లేట్లెట్స్ స్లోగా తగ్గిపోతాయి. ఈ డెంగ్యూ ఫీవర్ ఐడెంటిఫై చేయడానికి NS1 యాంటీజెన్ టెస్ట్ చేస్తారు. ఇందులో IgG అండ్ IgM యాంటీబాడీస్ టెస్ట్ ఉంటాయి. IG మీన్స్ ఇమ్యూనోగ్లోబ్యులిన్. ఫస్ట్ స్టేజ్ సిమ్టమ్స్ అనేది 1 to 2 వీక్స్లో తగ్గిపోతాయి. ఈ సిమ్టమ్స్ కనుక ఎక్కువగా అనిపిస్తే లైక్ స్టమక్ పెయిన్, చిగర్లో నుండి బ్లడ్ రావడం, ఇలాంటివి ఎక్కువ అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సెకండ్ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్స్. సెకండ్ స్టేజ్ ఇస్ DHF, డెంగ్యూ హెమరాయిడ్స్ ఫీవర్. ఇందులో స్కిన్ పైన బ్లడ్ డాట్స్ కనిపించడం, ర్యాషెస్ రావడం, సమ్ టైమ్స్ బ్లడ్ వామిటింగ్ కూడా అవుతుంది, మోషన్ బ్లాక్గా రావడం, హెయిర్ ఫాల్ అవుతుంది, లాస్ ఆఫ్ టేస్ట్ అంటే టేస్ట్ పోతుంది. ఈ సెకండ్ స్టేజ్లో మెడిసిన్స్ అనేది అన్నీ సూట్ అవ్వవు, సో బీ కేర్ఫుల్. థర్డ్ స్టేజ్, డిషార్క్ సిండ్రోమ్. ఇది చాలా డేంజరస్ స్టేజ్. ఈ స్టేజ్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ పర్సన్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. డిఫికల్ట్ టు బ్రీత్ మీన్స్ బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, పల్స్ కూడా పెరుగుతుంది, బీపీ మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది, హ్యాండ్స్ లెగ్స్ కూల్ అయిపోతాయి. అందరూ ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని భయపడతారు, కానీ అది కాదు భయపడాల్సింది. రక్త కణాల నుండి ప్లాస్మా సపరేట్ అవుతుంది, రక్తం చిక్కపడిపోతుంది, బీపీ తగ్గిపోతుంది. ఈ ప్లాస్మా బ్లడ్ క్లాటింగ్ అండ్ డిసీజెస్ నుంచి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యి దే మే డై. హెమటోక్రిట్ టెస్ట్ చేసి బ్లడ్ చిక్కపడుతుందా అని చూస్తారు. ప్లేట్లెట్స్ 20,000 కన్నా తగ్గిపోతే డెఫినెట్గా ప్లేట్లెట్స్ని ఎక్కించాల్సి ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్ వెరీ డేంజరస్. మనం ఫస్ట్ స్టేజ్లోనే డిసీజ్ తగ్గించుకునేలా మెడికేషన్ వాడాలి అండ్ కేర్ఫుల్గా ఉండాలి. 99% వరకు డెంగ్యూ ఫీవర్ తగ్గిపోతుంది. డెంగీ జ్వరాన్ని సకాలంలో గుర్తించి రోగికి పూర్తి విశ్రాంతి కల్పిస్తూ సాధారణ చికిత్స చేస్తే తగ్గిపోతుంది.
జ్వర తీవ్రత తగ్గేందుకు ఒక్క పారాసిటమాల్ తప్పించి మరే మందులు వాడొద్దు. ముఖ్యంగా ఆస్పిరిన్, ఐటుప్రోఫెన్, నిముసులైట్, డైక్లోఫెనాక్ వంటి నొప్పులు తగ్గించే బిళ్లలు అసలుకే వద్దు. యాంటీబయాటిక్, యాంటీవైరల్ మందులతో ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రికాషన్స్: సరౌండింగ్స్ లో వాటర్ స్టోర్ అవ్వకుండా చూసుకోండి. కుండీలో, టైర్లో వాటర్ స్టోర్ అవుతుంది కదా, అవి నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయండి. ప్లేట్లెట్స్ 1 వీక్ ఒకసారి చెక్ చేసుకోండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఎక్కువగా మసాలా, కర్రీస్, పికిల్స్ అవాయిడ్ చేయండి. ఈ డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళు ప్లేట్లెట్స్ మానిటరింగ్, హైడ్రేషన్, బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్నూన్ మస్కిటోస్ బైట్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే డెంగ్యూ మస్కిటోస్ ఆఫ్టర్నూనే బైట్ చేస్తాయి. టేక్ కేర్, స్టే హెల్దీ, బీ హ్యాపీ. If you like my video, please like, share, subscribe to my channel. Friends, వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.